జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. శ్రీరాముని యొక్క జీవిత చరిత్రను వాల్మీకి మహర్షి రామాయణం రూపంలో మనకు అందించాడు. ఈ రామాయణాన్ని వాల్మీకి మహర్షి 7 కాండాలుగా విభజించడం జరిగింది. అవేంటంటే బాలకాండము, అయోధ్యకాండము, అరణ్యకాండము, కిష్కింధకాండము, సుందరకాండము, యుద్ధకాండము మరియు ఉత్తరకాండం. ఇందులో శ్రీరామచంద్రుని యొక్క బాల్యము మరియు విశ్వామిత్రుని వద్ద విద్యను అభ్యసించడం మరియు సీతను పరిణయమాడడం ఇవన్నీ కూడా బాలకాండంలో వివరించడం జరిగింది. ఆ తర్వాత సీతాదేవిని వివాహం చేసుకొని అయోధ్యకు తిరిగి రావడం, అక్కడి నుండి అరణ్యవాసానికి సిద్ధం కావడం, అరణ్యంలోకి ప్రవేశించడం ఇవన్నీ కూడా అయోధ్యకాండంలో వివరించడం జరిగింది. తర్వాత అరణ్యంలో రాక్షస సంహారం, శూర్పణఖ ఇవన్నీ కూడా అరణ్యకాండంలో తెలియజేయడం జరిగింది. తర్వాత సుగ్రీవుడు మరియు హనుమంతుని యొక్క పరిచయం ఇవి కిష్కింధకాండంలో. తర్వాత సీతాదేవిని వెతకడం కోసం వెళ్ళడం, హనుమంతుడు సీతాదేవిని చూడడం ఇవన్నీ కూడా సుందరకాండంలో వివరించడం జరిగింది. తర్వాత శ్రీరామచంద్రుడు రావణాసురుడితో యుద్ధం చేయడం అనేది యుద్ధకాండంలో చూపించడం జరిగింది. యుద్ధం ముగిసిన తర్వాత జరిగిన విషయాలను ఉత్తరకాండంలో వివరించడం జరిగిందనమాట.